స్టార్ట్. అరే అబ్బాయి నానా ఏంది నా అమ్మ లేదు ఇంట్లో, పెద్ద దిక్కు ఎవరు లేదు, అక్క పట్టించుకోవట్లేదు, బావ పట్టించుకోవట్లేదు. నువ్వు చూడబోతే ఇట్లా తాగి వస్తే మన పరిస్థితి ఏంది నాన్న? మనకి ఎవరున్నారు నాన్న? నాకున్న దిక్కు నువ్వు ఒక్కడవే నాన్న. నేను ఏం చేయమంటారా? నాకు గుర్తొచ్చింది కరెక్టే నాన్న. నువ్వు కూడా దూరం అయితే నేనేమైతా నాన్న? ఒంటరిని అవుతా నాన్న. నన్ను చూసైనా మానుకో నాన్న. నాకెవరున్నారు నాన్న? ఒక్కసారి లేదు, నువ్వు లేదు నాన్న. నన్ను ఒంటరిని చేయగలరు నాన్న. మా నాన్న ఒక్కసారి ఆ మాటిని ఈ తాగుడు అలవాటు మానుకోనాన్న. అంతకుముందు నీకు లేదు ఈ తాగుడు అలవాటు, ఇప్పుడు ఎట్లా వచ్చింది? దేవుడు తీసుకుపోయింది మన కర్మ. చెప్పకుండా పోయింది నన్ను ఒంటరి వాడిని తెలియదు అబ్బ. ఏం చేయమంటారా? దేవుడు తీసుకెళ్ళిన దానికి మనం ఏం చేస్తాం నాన్న? నువ్వు కూడా నన్ను దిక్కు లేని వాడిని చేసి వెళ్ళిపోతావు నాన్న. మీ అమ్మ పోతు దేవుడు దేవుడానికి దేవుడు మొక్కింది, చిత్తికి వెళ్ళింది, అన్నీ చేస్తుంది. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేశాడు దేవుడు. అయ్యో నాన్న, నువ్వు పోయిన అమ్మ కోసం ఆలోచించి ఉన్న నన్ను కూడా నువ్వు అన్యాయం చేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి నాన్న? నాన్న అని అంటానికి నేను ఎవరిని నోరారా పిలుచుకోరాను నాన్న. నా మాట నీ తాగుడు మానుకోనాన్న. నేను ఒక ఇంటి వాడిని అవుతానన్న. నా మాటిని మానుకోనాన్న. ఇకనైనా నువ్వు వెళ్ళను, ఆ తాగుడికి వెళ్ళనని నాకు ఒట్టేయి నాన్న. పగలని తగ్గుతున్నారా? నేను బతుకోలేకపోతున్నారా? ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా. అయ్యో ఏమిటి ఈ కర్మ మాకు పట్టిన గతి. ఎంత చక్కగా ఉండే ఇల్లు, సిరి సంపదలతో తొలుతూగే ఇల్లు, మా అమ్మ మా నాన్న మా అక్క పిల్లలు ఉండేది, అందరం అయిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయి ఈ జీవితం ఏమిటి వ్యర్థం.